గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోహన్ బాబు గారు అంటే ఒక తెలియని భయం, అసలు ఆయన కాంపౌండ్లోకి ఎందుకురా బాబు ఆయనతో అన్న ఫీలింగ్లోనే చాలా మంది ఉంటారు. ఏం భయం అని వాళ్ళని అడగాలి. మీరు ఆ ప్రశ్న నన్ను వేసే ముందు మోహన్ బాబు గారు అంటే ఏమిటి భయం, నీకు 7 గంటల కంటే 6:30కు వస్తాడా రాడా, ఆయన ఒక సినిమాకు ఒక అమౌంట్ మాట్లాడుకున్న తర్వాత ఎక్కువ ఏమని అడిగాడా, మీకు తెలుసా? అది మీరు మొన్న వచ్చారు దర్శకులుగా, మేధావులు భారతదేశంలో దర్శకుడు అనే పదానికి అర్థం చెప్పిన వాళ్ళతో యాక్ట్ చేశా. నువ్వు మొన్న వచ్చావు, మరి నీకేం తెలుసు? తెలియకుండా ఏమిటి భయం? ఓకే, ఏమిటి భయం? నీతో నువ్వు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఆర్టిస్టులు అందరూ చూసి నువ్వు భయపడవా? చెప్పు. ఓకే, అంటే ఓకే, అంటే తెలియని ఒక భయం అయితే క్రియేట్ అయింది కదా, అది ఎందుకు క్రియేట్ అయింది? అంటే నా సిన్సియారిటీని చూసి, నా డిసిప్లిన్ చూసి, నా పద్ధతులు చూసి కరెక్ట్గా వస్తాడు. రాజమౌళి యమదొంగ అద్భుతంగా తీశాడుగా, ప్రేమించాడుగా. పూరి జగన్నాథ్ యాక్ట్ చేశాను, ప్రేమించాడుగా. మరి వాళ్ళందరూ నన్ను ఎంత అద్భుతంగా చెప్పారు కూడా. దర్శకుడికి గౌరవం అంటే ఇదా, ఎంత ఉందా అన్నది రాజమౌళి చెప్పాడు, పూరి జగన్నాథ్ చెప్పాడు. మరి వాళ్ళు వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ కదా ఈ రోజున. అవును, మరి ఓకే, అలాంటి అంటే ఆ టైప్ డైరెక్టర్ని పక్కన పెడితే ఇప్పుడు కొత్తగా జనరేషన్ ఒక సినిమాతో సక్సెస్ కొట్టిన వాళ్ళు కొత్త దర్శకుల గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళు అసలు మీ దాకా రావాలంటే కొంచెం భయపడుతున్నారండి. అంటే కొంచెం అద్భుతమైన, అంటే మీరు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మీకోసం అద్భుతమైన క్యారెక్టర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అంటే ఏంటో మీరే చెప్పండి, పిలిచి మంది వాళ్ళ చెప్పండి. అంటే ఒక భయం పోగొట్టడం అనేది నేను అంటున్నాను. అంటే మీరు అన్నది ఏం చేయాలి మీరే చెప్పండి, సజెషన్ ఫాలో అవుతా. మనం మిమ్మల్ని క్లబ్కి తీసుకెళ్ళమంటారా, బాంబే తీసుకెళ్ళమంటారా, ఢిల్లీ తీసుకెళ్ళమంటారా, నా ఇంటికి పిలిచి డైలీ విస్కీ నాకు తెలియదు సార్. అంటే మీరు తెలియనప్పుడు ఎలా వేస్తారు క్వశ్చన్? మీరంటే ఒక భయం అయితే ఉంది ఇండస్ట్రీ. క్వశ్చన్ ఎందుకు వేస్తారు మీరు? తెలియనప్పుడు ఎలా వేస్తారు? వాళ్ళనే అడగాలి. ఎవరైతే భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారని మీరు అడగాలి. అడిగినప్పుడు హీ విల్ గివ్ యూ ఆన్సర్. ఆఫ్టర్ దట్ యూ కమ్ అండ్ ఆస్క్ మీ. ఓకే, అంటే నా బాధ ఏంటంటే సార్, మీకోసం అద్భుతమైన క్యారెక్టర్లు రాసేవాళ్ళు. నాకు అర్థమైంది మీ మనసులో. మీరు మంచి నటులు, బయట యాక్ట్ చేస్తే బాగుండు కదా అని. అది వాళ్ళు చెప్పాలి బ్రదర్, టు బి ఫ్రాంక్. ఇది నేను సీరియస్గా మాట్లాడేది కదా, సరదాగా మాట్లాడుకుంటున్నాం. యు ఆర్ నాట్ మై ఎనిమీ, ఐఎమ్ నాట్ యువర్ ఎనిమీ. అది వాళ్ళని అడగాలి. తర్వాత నా టాలెంట్ వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు అనుకోవచ్చుగా. టాలెంట్ విషయంలో నచ్చపోవడం అంటే ఏముండదు సార్, కేవలం అదొకటే. ఎక్కువ నాకు తెలిసినంత వరకు సిన్సియారిటీ బ్రదర్, అంతే. ఓకే, నాకు యాక్ట్ చేయడానికి అభ్యంతరం ఏముంది? కాకపోతే ఎక్కువ శాతం ఈ మధ్య నేను వద్దులే అనుకున్నా పిల్లల కోసమని. విష్ణు, మనోజ్ యాక్ట్ చేస్తున్నారు, చాలు చేసింది. కొంతకాలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, దానిలో ఎక్కువ శాతం టైం గడిపి ఇక్కడ మనవడు మనవరాండ్రు చూసుకుంటూ అటు ఇటు అట్లా స్పెండ్ చేస్తున్నాను తప్ప అదే హ్యాపీనెస్. ఓకే, అందుకే సంవత్సరానికి ఒక సినిమా చాలని అనుకున్నా. ఓకే, మీరు పూరి జగన్నాథ్ గారితో చేస్తున్నప్పుడు మీ వర్క్ రిలేషన్ ఎలా ఉంది సార్? ఐ లైక్ హిమ్. ఎక్కడ బాగుంది. ఓకే, అంటే మీరు కొంతమంది దర్శకుల విషయంలో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశారన్నది ఎంతవరకు వాస్తవం? పోనీ ఒక దర్శకుడు పేరు చెప్పండి. డైరెక్టర్ సూర్యకిరణ్ని మీరు చేసుకున్నారన్నది ఎంత? ఈ రోజున సూర్యకిరణ్ ఆ విధంగా చెబితే మీకు నా యావదాస్తిని మీకు ఇచ్చేస్తా. ఓకే, యావదాస్తిని మీకు ఇచ్చేస్తా ఈ రోజుకి అతను చెప్పిన. ఓకే, డన్. రాసేస్తా ఎంటీ పేపర్ మీద. లేదా మీరేమిస్తారు? క్వశ్చన్ వేశారు మీరు, అతను కాదంటే మీరేమిస్తారు? అది కూడా కావాలి నాకు. పబ్లిక్లో ఉన్న ఒక ఒపీనియన్, పబ్లిక్లో ఇవన్నీ ఉంటాయి. పబ్లిక్ ఏం తెలుస్తుంది? పక్కింటోడికి మనం ఏమిటి తెలియదు. అమెరికాలో పక్కింట్లో ఈ ఇంటర్వ్యూ యొక్క ఉద్దేశం అది క్లియర్ చేయడం తప్పించేసి నాది కరెక్ట్ అన్న ఉద్దేశం కాదండి. ఎవరో మూర్ఖులు అనుకుంటారు ఆ విధంగా, బుర్ర పనిచేయని వాళ్ళు అనుకుంటారు. ఓకే, హీరోయిన్ కొట్టారు అని అంటారు. కొట్టానా, కేకలేసానా, ఏం వేసానన్నది అది నాకు తెలుసు. ఓకే, ఆ సెట్లో ఉన్న దర్శకుడు తెలుసు, సెట్లో ఉన్నటువంటి 100 మంది అందరికీ తెలుసు. ఎందుకు కొట్టాలి? కేకలేసాం,
నో డౌట్. టైం ప్రకారం రానప్పుడు, నా దర్శకుడిని అగౌరవంగా మాట్లాడినప్పుడు, నా దృష్టిలో దర్శకుడు రథసారథి. ఎస్. సెట్లో నటుడు దర్శకుడు చెప్పినట్టు యాక్ట్ చేసామా, వెళ్ళిపోయినామా, అక్కడ నీకు అధికారం లేదు తిట్టే అధికారం దర్శకుడిని. చాలా గొప్పవాడు దర్శకుడు. అలా తిట్టినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు చాలా సఫర్ అవుతుందండి పాపం, భోజనం కూడా లేకుండా ఆ హీరోయిన్ ఆ బిహేవియర్ వల్ల. ఓకే. అండ్ మీకు ఇన్ని ఎవరు చేసుకున్న పాపం వాళ్ళే ఇక్కడే అనుభవిస్తారు. ఎప్పుడూ కాదు, పూర్వజన్మ, ఇంకొక జన్మ, Exactly. నువ్వు కరెక్ట్గా ఇంకో జన్మలో అనుభవిస్తావు రేపిచ్చోడ. స్వర్గం నరకం ఇక్కడే చివరిలో తెలిసిపోతుంది. మనిషి జీవితం బిగినింగ్ బాగా కష్టపడాలి, చివరి దశలో ప్రశాంతంగా పోవాలి, శభాష్ అనిపించుకోవాలి. ముందు బాగా డబ్బు ఉండి ఆ డబ్బును పోగొట్టుకొని మనిషి పోకూడదు. మేమంతా డబ్బు లేకుండా వచ్చాం, ఫుడ్కి కూడా కష్టపడి వచ్చాం, భగవంతుని ఆశీస్సులతో సిన్సియారిటీతో ₹4 సంపాదించాం, 10 మందికి ఎడ్యుకేషన్ ద్వారా సహాయం చేయగలుగుతున్నాం. అది ఓకే. మామూలుగా మీకు ఇన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉంది కదా, నాకు తెలిసి మీరు ఒక గొప్ప నటులు. అండ్ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉంది, ఫైట్స్ మీద కమాండ్ ఉంది, అన్నిటి మీద ఎక్కువ కమాండ్ ఉంది. బట్ మీరు డైరెక్షన్ చేయాలని మీరు ఎందుకు అనుకోలేదు ఎప్పుడు? అంటే చాలామంది సెలబ్రిటీస్ కంటే మీరు అర్హులు. అన్నిటి మీద కమాండ్ ఉంది, 24 క్రాఫ్ట్స్ నాకు తెలుసు అనడం అవివేకం, మూర్ఖత్వం. తెలుసుంటే నేను ఫెయిల్యూర్స్ ఎందుకు తీశాను, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయి తీశానని చెప్పను. ఎందుకు వచ్చాయి ఫెయిల్యూర్స్? అలా చెప్తే ఎవరు పూర్తి కమాండ్ ఎవరికీ ఉండదు అండి. మా గురువు గారు కూడా అది 24 క్రాఫ్ట్స్ ఆయన హెల్ప్ చేశాడు, ఓకే, గౌరవించాడు, అట్లా వెనకేసుకొచ్చేవాడు. అన్నీ తెలుసు అని అన్నాను, తెలుసు, కొంత భాగం వరకు బాగా తెలుసు, కానీ సక్సెస్ అనేది మన చేతుల్లో ఉండదు. ఒకటి దర్శకుడిగా చాలా కష్టం బ్రదర్. అంటే నాకు పెద్ద వీక్నెస్, భయంకరమైన వీక్నెస్, సెట్కి వచ్చావు ఫోన్ మాట్లాడకూడదు, ఏం చేయాలో డైలాగు, నీ టైమింగు, ఆ మూడు, ఈ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ ఏం తీయాలి అనే ఆలోచనలో ఉంటాను దర్శకుడు అనేవాడు. సెట్లో ప్యాక్ ఆడడం, ఆ కారణంలో ప్యాక్ ఆడుతూ ఉంటాడు. అది ఎవరు తప్పు అంటే దర్శకుడు తప్పు. ముడ్డి మీద తినాల. సారీ టు దేట్. సెట్లకి ఎందుకు వచ్చారా? పవిత్రమైన కళామ తల్లి. నువ్వు కంప్యూటర్ ఇప్పుడు ఉన్నాయి ఒక కంపెనీస్, ఇన్ఫోసిస్ అని రకరకాలుగా, నువ్వు పోయి ప్యాక్ ఆడతావు అక్కడ? రాజ్యసభలో ఆడతావా, అసెంబ్లీలో ఆడతావా, పార్లమెంట్ ఎక్కడ ఆడతావు? చెప్పు. నీ ఇంట్లో ఒక 5 మంది పనులను పెట్టుకుంటావు, తాపీ మేస్త్రిలో ఇల్లు కట్టేదానికి. వాడు వచ్చి మార్నింగ్ రాకుండా ప్యాక్ ఆడుతాను, ఒప్పుకుంటావా? ఒప్పుకున్నప్పుడు నువ్వు అసమర్థుడివి. అలాగే కొంతమంది అసమర్థులు. డిసిప్లిన్ తల్లిని గౌరవించాలి, కళామ తల్లి. అది